టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లిందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చల్లసముద్రం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ తాటి భిక్షం పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశాలతో మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎల్లిందు నియోజకవర్గ కోఆర్డినేటర్స్ శ్రీకాంత్ రెడ్డి, పగడాల మంజుల ప్రోత్సాహంతో పురిక బలరాం నాయక్ గెలుపుకై కృషి చేసిన చల్లసముద్రం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. చల్లసముద్రం గ్రామ పంచాయతీలోని ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పురిక బలరాం నాయక్ తమ అమూల్యమైన ఓటు వేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చల్లసముద్రం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎండను సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న 6 గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి విస్తృత ప్రచారం చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేశారు. ప్రజలకి ధన్యవాదాలు. గట్టిగా చల్లసముద్రం ప్రజలకి ధన్యవాదాలు. అందరూ ఎమ్మెల్యే గారు పిలుపు మేరకి అందరూ బాధ్యతగా ఆ చల్లసముద్రం ప్రజలు అక్కడ ఒక బూత్ కమిటీ అని వేసుకున్నాం. వాళ్ళు అందరం కలిసి చల్లసముద్రం ప్రజలు బూత్ కమిటీ వాళ్ళు అందరూ కలిసి గట్టిగా పనిచేసి అందరితోటి ఓట్లు వేయించిన బూత్ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. చల్లసముద్రం ప్రజలకు కూడా ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారి పిలుపు మేరకి బాధ్యతగా తీసుకొని మంచిగా అత్యధిక మెజార్టీతోటి 7% తోటి ఓట్లు వేయించాం. అది ఆ ప్రజలందరూ సహకారం చేసి గట్టిగా అందరూ పనులు మానేసుకొని పనిచేసి ఓట్లు వేసినందుకు చల్లసముద్రం ప్రజలకి ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారి పిలుపు మేరకి అందరూ పనిచేసి మా చల్లసముద్రం ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి సహకరించి అత్యధికంగా మెజార్టీతోటి 1 సైడ్ టైప్లో వేసి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో బలరాం నాయకుని గెలిపించాలని చల్లసముద్రం ప్రజలు ఎమ్మెల్యే గారి పిలుపు మేరకి అందరూ బాధ్యత తీసుకొని పనిచేసిన అందరికీ చల్లసముద్రం ప్రజలందరికీ మా తరపు నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజల కోరుకొని కాంగ్రెస్ పార్టీని పనిచేసినందుకు మా వంతుగా చల్లసముద్రం ప్రజలందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ 999 న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ 999 తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను, ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.